4 పాదాల మీద నిలబడాలి. నీ బతుకు నువ్వు అలాగే బతకాలి. నీ బతుకు నువ్వు అలాగే బతకాలి. మూతికి ముంత, ముడ్డికి చీపురు, ఇదే నీ బతుకు. ఇదే చెప్పారు, నువ్వు అలాగే బతకాలన్నారు. పూణేలో అలా అలా ప్రాక్టీస్ చేశారు. భయంకరమైనటువంటి జీవితం. ఇది వారు ఎన్నుకున్నటువంటి మార్గం, ఇది వారు చెప్తున్నటువంటి రాజ్యం. ఆ రాజ్యంలో సావర్కర్ గారు ఆ రాజ్యం కోసం పోరాడుతూ ఎన్ని పిటిషన్లు పెట్టాడు. అయ్యో బాబోయ్, నన్ను రక్షించండి, నేను ఉండను, ఇక్కడ ఈ జైల్లో ఉండను. బ్రిటిష్ వారు, మీరు నిజంగా మా కోసం వచ్చినటువంటి కాళీమాత లాంటి వారు, మీరు ఈ ముస్లింల నుంచి మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. వాళ్ళని పొగిడాడు ఆయన. పొగిడి పిటిషన్లు పెట్టేదిగా మీ స్క్రీన్ మీద కనిపిస్తోంది. పిటిషన్లు పెట్టి మరి నన్ను బయటకు తీసుకురమ్మని అడిగితే ఆయన్ను బయటకు తీసుకొచ్చారు. 1913లో ఒకటి, నవంబర్ 14 1913లో ఒకటి, ఫిబ్రవరి 2 1948లో ఒకటి, 1950లో ఒకటి చెప్తూ పెడుతూనే ఉన్నాడు. ఆయన ఒకవైపు క్రైస్తవ వీరులు, ఒకవైపు క్రీస్తు కోసం వచ్చినటువంటి వారు ఈ దేశ నిర్మాణం కోసం పోరాడుతూ ఉంటే ఈయన బ్రిటిష్ వారికి తొత్తుగా పనిచేశాడు. బ్రిటిష్ వారికి తొత్తుగా ఒకవైపు ఈ దాన్ని ఏమంటారు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నటువంటి సహాయ నిరాకరణోద్యమము, అలాగే అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఉప్పు సత్యాగ్రహం వగేరాలు జరుగుతూ ఉంటే, అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది ఆయనకు ఇప్పుడు వద్దాం, మనం అక్కడికి వద్దాం. అలాంటివి జరుగుతూ ఉంటే ఈయన అలా కాదు, బ్రిటిష్ ఆర్మీలోకి వెళ్ళి చేరండి, దానికోసం అప్లికేషన్ పెట్టండి, నేను సిఫారసు చేస్తానని ప్రజలను రిక్రూట్ చేసుకుంటున్నాడు ఆ రోజుల్లో. అది వీళ్ళ భావజాలం. కానీ మన భావజాలం ఏమిటి, వీరి భావజాలం ఏమిటి? బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో గోల్వల్కర్ గారు అని అంటే ఎవరంటే మొట్టమొదటి ఆర్ఎస్ఎస్ యొక్క సరసంఘచాలక్ గారు. ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన ఉద్దేశంలో ఏంటి అసలు అంటే, ఒక హిందువు ఏ విధంగా ఆల్మైటీ పురుష సూక్త వేర్ ఇన్ ఇట్ ఇస్ స్టేటెడ్ దట్ ద సన్ అండ్ ద మూన్ అండ్ హిస్ ఐస్, స్టార్స్ అండ్ ద స్కైస్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ హిస్ నాభి. ఇది వాళ్ళకు కావలసినటువంటి ఆలోచన విధానం. అంటే ఇది అఖిలాండ కోటి బ్రహ్మాండమైనటువంటి దేశము. నాభి నుంచి ఒకరొచ్చారు, కాళ్ళ నుంచి ఒకరొచ్చారు, చేతుల నుంచి ఒకరొచ్చారు. ఇది చెప్పడమే వాళ్ళకు కావలసినటువంటి రాజ్యం. ఆ రాజ్యాన్ని వారు అలాగే కట్టారు. కాస్ట్ ఈజ్ ది హైయెస్ట్ ఇవాల్వ్డ్ స్టేట్ ఎవర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాడు. అంటే కులాన్ని నిర్మించటం, కులంలో బ్రతకటం, కుల ప్రాతిపదికన ఉండటం మాత్రమే స్వరాజ్యం అని చెప్పాడు. అలా బ్రతికితేనే మనం భారతీయులం అని చెప్పాడు. కానీ దాదాపు